నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. దోమల్పెంట ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి పలుమార్లు మాట్లాడుతున్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు రెండో రోజు నిర్విరామంగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టనల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తుంది. నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ విధంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీ, నేవీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరియు ఇతర ఏజెన్సీలు సమిష్టిగా పనిచేస్తున్నాయి. వేగంగా, సురక్షితంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. డీవాటరింగ్ ప్రక్రియ ప్రారంభమైందని, టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం నిరంతరం ఆక్సిజన్ పంపిణీ చేస్తున్నామని కూడా తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ ప్రతినిధులతో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించాం. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, రక్షణ చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సహాయక చర్యలకు మద్దతు తెలిపారన్నారు. రాహుల్ గాంధీ ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి తాజా సమాచారం కోరగా ప్రధాని మోదీ ఇప్పటికే ఆయన్ను సంప్రదించి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ప్రమాద స్థలంలో పరిస్థితి తీవ్రంగా ఉందని, నీటి ప్రవాహం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుందని, నీటి నిల్వలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, టన్నెల్లోని మట్టి దిబ్బలను తొలగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నామని వివరించారు. టన్నెల్లోని సహజ రాతి నిర్మాణాలు సడలడంతో అకస్మాత్తుగా నీరు, మట్టి ప్రవహిస్తున్నాయి. దాంతో టన్నెల్లో 12 నుంచి 13 అడుగుల వరకు నీరు నిండిపోయిందన్నారు. ఇది అత్యంత క్లిష్టమైన పరిస్థితి. దీన్ని పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణులు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని ఆయన వివరించారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం ప్రమాద ప్రాంతం భౌగోళికంగా క్లిష్టమైన ప్రదేశం కావడంతో భారీ యంత్రాలను అక్కడికి చేర్చడం కష్టంగా మారిందని తెలిపారు. అయినప్పటికీ అధికారులు ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించి మట్టి దిబ్బలు తొలగించేందుకు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ, విపత్తు నిర్వహణ బృందాలు, రక్షణ దళాలు సంయుక్తంగా సహాయ చర్యలు నిర్వహిస్తున్నాయని, నిరంతరం ఆక్సిజన్ పంపిణీ కొనసాగుతుందని, డీవాటరింగ్ కోసం మోటార్లు వినియోగిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రభుత్వ సహాయ చర్యల్లో నిమగ్నమై ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం జరిగిన ప్రమాదాన్ని తెలిసిన వెంటనే తాను సంఘటనా స్థలానికి చేరుకొని విపత్తు నిర్వహణ బృందాలు, ఆర్మీ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులతో చర్యలు నిర్వహించి తక్షణమే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించేలా చర్యలు తీసుకున్నానని వివరించారు. శనివారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయ చర్యల వ్యూహాన్ని సమీక్షించారని తెలిపారు. ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని అంచనా వేసి అవసరమైన సూచనలు అందించామని ఆయన చెప్పారు. ఆదివారం ఉదయం తిరిగి సంఘటనా స్థలానికి చేరుకొని ఇంజనీరింగ్ అధికారులు, టన్నల్ ప్రాజెక్టును బాధ్యత వహించే కాంట్రాక్టింగ్ ఏజెన్సీతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించామని అన్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ప్రమాద స్థలానికి చేరుకున్నారని తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. 10 ఏళ్లుగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 10 ఏళ్ల పాటు పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం బాధ్యతను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. ప్రాజెక్ట్ నిర్వహణ కంటే కమిషన్లకు ప్రాధాన్యత చూసిన వారు ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. టన్నల్ నిర్మాణంలో లీకేజీలు, ప్రమాదం ఎప్పుడు ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది.